ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు, ఈ పుణ్యక్షేత్రాలు హిందువుల్లో ఒక ఐక్యతను తీసుకుని వచ్చి ధర్మం కోసం, జాతి కోసం నిలబెట్టేటువంటి చేయడంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నాయి. మీరు అన్నట్లుగా ధర్మస్థలం వంటి క్షేత్రం అయితే 42,000 కుటుంబాలకు ఉపాధి కల్పించాలంటే మామూలు విషయం కాదు. సో అలాంటి పుణ్యక్షేత్రాలని ఇలాగా డిస్ఫేమ్ చేయాలి, లేదన్నట్లయితే కనుక కించపరచాలనేటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళ వెనకాల ఏమన్నా ఒక హ్యాండ్ ఉందంటారా? ఒక లాంగ్ ఉందంటారా? వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడూ దీని వెనక ఉంది. మనకు తెలుసు, శబరిమల ప్రక్షోభం జరిగినప్పుడు అక్కడ ఆడవాళ్ళని, మెన్స్ట్రేటింగ్ ఉమెన్ ని శబరిమల పంపించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లెఫ్టిస్ట్ సపోర్ట్ తో ముస్లిం సోదరి మనుల్ని హ్యూమన్ చైన్ కి పంపించారు. అంటే వాళ్ళకే మోస్కులో ఎంట్రీ లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి లేని హక్కులు అది పక్కన పెట్టేసి హిందువుల అంటే హిందూ మహిళలు హక్కుల కోసం ఫైట్ చేయడం అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ తో చేసేది కాదు, వాళ్ళ వెనక కూడా కుట్ర ఉంది. అలాగే నేను మొన్న ఒక ఇది చదివాను, ఆపరేషన్ 37 అని చెప్పేసి. అదే ఉద్దేశం అంటే అమెరికన్ డీప్ స్టేట్ అండ్ అదర్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే జార్జ్ సోరోస్ వీళ్ళందరూ ఫండ్ చేస్తూ భారత ప్రభుత్వాన్ని కింద అస్థిరపరచాలి.